మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్యవర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 7వ తారీఖు లగాయితూ డిసెంబర్ 13వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో ముఖ్యంగా మేషరాశి లగాయుతూ గ్రహ సంపత్తిని గనక పరిశీలనం చేస్తే మిథున రాశి యందు వక్రగత గురువు, సింహమందు కేతువు, వృశ్చిక రాశి యందు రవి, అలాగే బుధుడు, శుక్రుడు, అలాగే ధనురాశి యందు కుజుడు, మరీ ముఖ్యంగా కుంభమందు రాహువు, మీనమందు శనేశ్వరుడు, చంద్రుడు ఈ వారంలో మిథునం నుండి కన్య వరకు సంక్రమణం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. సింహరాశి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితి నుండి కొంత మార్పు కనబడుతూ ఉన్నది. కారణం చతుర్థ స్థానమందు శుక్రబుధులు యోగిస్తూ ఉండడం, అలాగే అర్ధాష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోవడం, ఇది చాలా గొప్ప మార్పు. అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ కుజుడు మానసికంగా చాలా భయపెట్టారు సింహరాశి వారిని. ఏదో అయిపోతుందో, లేకపోతే ఆర్థికంగా అయిపోతుందో, ఆరోగ్యపరంగా అయిపోతుందో, కుటుంబ పరంగానో, ఉద్యోగ పరంగానో, వ్యాపార పరంగానో ఏమైపోతుందో అనేటువంటి భయాన్ని కలిగించినటువంటి గ్రహాలు ఈ రవి కుజులు. ఎప్పుడైతే కుజుని యొక్క మార్పు జరిగిందో, ఈ వారం తర్వాత ఎప్పుడైతే రవి యొక్క మార్పు జరుగుతుందో, ఈ మానసికమైనటువంటి భయాల నుండి బయటకు వస్తారు. చాలా గొప్ప ఉపశమనంగా ఉంటుంది. ఎందుకంటే మానసికంగా ఏర్పడినటువంటి భయం చాలా గొప్పది. దాన్ని దేనితోటి జయించగలం? మానసిక స్థితితోటి జయించలేము. ఎందుకంటే ఆల్రెడీ మన మానసిక స్థితి ఇబ్బంది పడింది కాబట్టే భయం వస్తుంది. అలాగే మిగతా వాటి ద్వారా మనం దాన్ని దూరం చేయలేం. కేవలం ఈ గ్రహాలు వాటి మీద పనిచేసి మానసికంగా మిమ్మల్ని స్వాంతన చేకూరేలా చేస్తాయి. ఇది ఒక ప్రధానమైనటువంటి మార్పు. అంటే ప్రశాంతమైనటువంటి జీవనము సింహరాశి వారికి ఈ వారంలో ఉండబోతూ ఉన్నది. ఈ వారం తర్వాత మరింత సుఖవంతమైనటువంటి జీవితం ఉంటుంది. అర్ధాష్టమ రవి కుజుల దోషం పోయింది. అలాగే లాభమందు గురుడు యోగిస్తూ ఉన్నారు. యశో వృద్ధిర్ బలం తేజ, కోల్పోయినటువంటి వాటిని తిరిగి సంపాదించుకోగలిగేటువంటి శక్తిని గురుడిస్తారు. అక్కడ అష్టమంలో శని ఇబ్బంది పెడుతూ ఉన్నా, అర్ధాష్టమ రవి ఇబ్బంది పెడుతూ ఉన్నా, ఈ వారంలో గురుడు మిమ్మల్ని ప్రధానంగా కాపాడుతారు. అలాగే ఈ వారంలో ఉన్నటువంటి చంద్రబలం కూడా ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. వారం మధ్యలో అంటే బుధ గురువారాల్లో మాత్రము కొంత శారీరక శ్రమని కలగజేసినప్పటికీ, కొంత ఖర్చుని కలిగించినప్పటికీ సింహరాశి వారికి మిగతా వారం అంతా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఇది మానసికంగా మెరుగయ్యేటువంటి వారంగా చెప్పవచ్చును. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు లేవు, ఆర్థిక కష్టాలు లేవు. ఏదైనా ఉన్నా సమయానుకూలంగా మీకు ధనం చేతికి వస్తూ ఉన్నది, ఎలాగోలా బండిని నడుపుతూ ఉన్నారు. కానీ ఈ భయాలు, వాటి నుండి బయటపడడానికి ఈ వారంలో మంచి మార్గం దొరుకుతుంది. అలాగే సింహరాశి వారికి ఈ వారంలో అటు బుధ శుక్రుల తాలూకు అనుకూలతలు ఉండడం వల్ల నూతన వాహనములు, నూతన గృహము, లేదా మరే ఇతరత్ర నూతనమైనటువంటి వాటిని కొనుగోలు చేసేటువంటి శక్తిని కూడా ఈ గ్రహస్థితి ఇస్తూ ఉన్నది. కాబట్టి మరిన్ని శుభ ఫలితాలని ఆకాంక్షించేటువంటి సింహరాశి వారు ఈ వారంలో ప్రత్యేకించి సూర్యారాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యారాశి.